గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వచ్చేసాడు మీ తెలుగు అబ్బాయి వచ్చేసాడు. హాయ్ నమస్తే. మనమంతా సినిమా లవర్స్. ఈ సినిమా అనే ప్రపంచంలో ఎన్నో ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయి. అయితే అందులో ది బెస్ట్ సినిమా లవర్స్ అంటే మాత్రం యునానిమస్ గా చెప్పేది ఒక్క తెలుగు సినిమా ప్రేక్షకుల గురించే. దాని ఒక వైపు నుంచి మన స్టార్ హీరోస్ అండ్ డైరెక్టర్స్ పాన్ ఇండియా రేంజ్ లో గొప్ప గొప్ప సినిమాలన్నీ దించుతుంటే, మరోవైపు నుంచి వాళ్ళ ద బెస్ట్ ఫిలిమ్స్ ని రీ రిలీజ్ రూపంలో సెలబ్రేట్ చేసుకుంటూ ద బెస్ట్ ఫ్యానిజం ఇంకా సినిమా మీద ఉన్న ప్రేమను విపరీతంగా చూపిస్తున్న ఏకైక ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ. అయితే మనందరికీ రీ రిలీజ్ అంటే గుర్తొచ్చేది గడిచిన పాత రోజులు, అప్పటి జ్ఞాపకాలు, లేదా రిలీజ్ అయిన టైంలో థియేటర్స్ లో చూడని సినిమా టీవీలో చూస్తూ బిగ్ స్క్రీన్ పైన ఎక్స్పీరియన్స్ చేయాలి, మళ్ళీ ఫ్రెండ్స్ తో చూసి ఎంజాయ్ చేయాలి అనిపించే మూమెంట్. ఆ మూమెంట్ నే మనం ఇప్పటిదాకా రీ రిలీజ్ అయిన మూవీస్తో బ్లాగ్స్ చేయటం, సీన్స్ రీక్రియేట్ చేయడం, సాంగ్స్కి డ్యాన్స్ వేయటం, ఫ్రెండ్స్తో డైలాగ్స్ని మ్యాచ్ చేయడం, ఒక కొత్త సినిమాకు మించిన సెలబ్రేషన్స్ అయితే చూస్తున్నాం. ఇక్కడ రీ రిలీజ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఒక బ్యాచ్ ఏమో సినిమా రీ రిలీజ్ అవుతుంది వెళ్ళాలరా అంటే, మరో బ్యాచ్ ఏమో అదేం కొత్త సినిమా కాదు కదా, ఎందుకు ఇప్పటికే చాలాసార్లు చూసాంలే అనే బ్యాచ్ ఒకటి. ఇక్కడ రీ రిలీజ్కి వెళ్ళే వాళ్ళు ఆ సినిమాకు వాళ్లకు ఎక్కడో అక్కడ కనెక్ట్ అవుతే గానీ సినిమా థియేటర్కి వెళ్ళి చూసిన సినిమాని మళ్ళీ చూడటానికి రారు కదా. అలా ఎప్పటిదాకా మన టాలీవుడ్ లో ది బెస్ట్ అండ్ రీ రిలీజ్ అయిన మూవీస్ ఇంకా వాటి కలెక్షన్స్ ని చూద్దాం. అయితే ముందుగా మన ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టాలీవుడ్ లో ది ఫస్ట్ 4K రీ రిలీజ్ అయిన మూవీ పోకిరి. అసలు తెలుగు సినిమా లవర్స్ కి పోకిరి గురించి, ఆ సినిమా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు పెట్టిన రికార్డ్స్ అండ్ కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా అయితే చెప్పక్కర్లేదు. ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్ కి, ప్రత్యేకంగా మహేష్ బాబు లేడీ ఫ్యాన్స్ కి ఈ సినిమా అంటే పిచ్చి. అయితే అదే ఎనర్జీ ఏ మాత్రం తగ్గకుండా రీ రిలీజ్ అయితే సెలబ్రేట్ అయితే చేశారు. ఇంకా పోకిరి రీ రిలీజ్ అప్పుడు 1.76 crores గ్రాస్ అయితే పండుగడైతే క్రియేట్ చేశాడనమాట. నెంబర్ 2 జల్సా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే స్పెషల్ గా జల్సా సినిమాని అయితే రీ రిలీజ్ అయితే చేశారు. ఇక పవర్ స్టార్ సినిమాల్లో జల్సాకి ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంటుంది. అయితే పవర్ స్టార్ స్టైల్, కామెడీ, సాంగ్స్, ఇంటర్వెల్ పోర్షన్ అండ్ సెకండ్ హాఫ్ అయితే 15 నిమిషాలు పీక్ అసలు. అయితే ఈ సినిమా రీ రిలీజ్ కి కాస్త థియేటర్స్ లో మ్యూజికల్ కాన్సర్ట్ కి అయితే మారిపోయింది. ఇంకా ఈ రీ రిలీజ్ కూడా సూపర్ సక్సెస్ అయితే అయ్యింది. ఇంకా 3.2 crores గ్రాస్ అయితే క్రియేట్ అయితే చేసింది అనమాట జల్సా. నెంబర్ 3 మహేష్ బాబు ఒక్కడు 4K అండ్ మురారి 4K. అయితే ఒక్కడు సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక ట్రెండ్ సెట్టర్. ఇంకా కొండారెడ్డి బ్రిడ్జ్ గురించి అయితే ప్రత్యేకంగా అయితే చెప్పక్కర్లేదు కదా. ఇంకా మహేష్ బాబుకి ఇది ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సినిమా. అయితే రీ రిలీజ్ అప్పుడు ఇది 2.14 crores గ్రాస్ అయితే సాధించింది అనమాట. ఇంకా అదే రోజు మురారి కూడా రీ రిలీజ్ అయితే అయ్యింది. ఇంకా 5 crores గ్రాస్ అయితే సాధించింది. ఇంకా టోటల్ రన్ లో 8 అయితే క్రియేట్ అయితే చేసింది ఈ మురారి 4K రీ రిలీజ్. నెంబర్ 4 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆరెంజ్. ఇంక ఈ ఆరెంజ్ గురించి తెలిసిందేగా, రిలీజ్ అయినప్పుడేమో డిజాస్టర్, రీ రిలీజ్ ఏమో బ్లాక్ బస్టర్. అయినా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అర్థం చేసుకోలేకపోయాం, కానీ కంటెంట్ వైజ్ సినిమా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు బ్లాక్ బస్టరే. సాంగ్స్ అయితే ఎవర్ గ్రీన్. ఇంకా ఈ రీ రిలీజ్ అప్పుడు థియేటర్స్ అయితే షేక్ అయిపోయాయి ఆ సాంగ్స్ తో. ఈ సినిమా రీ రిలీజ్ కి ఆ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందని ప్రొడ్యూసర్ నాగబాబు గారు కూడా చూసి షాక్ అయిపోయారు. అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్న ఈ ఆరెంజ్ రీ రిలీజ్ అప్పుడు 3.33 crores గ్రాస్ అయితే సాధించింది. నెంబర్ 5 ఈ నగరానికి ఏమైంది. ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు యూత్ ఈ సినిమాకి ఓ రేంజ్ లో అయితే కనెక్ట్ అయ్యారు. ఇప్పటికీ ఈ సినిమాని రిపీట్ లో అయితే చూస్తారు. ఈ సినిమాలోని కౌశిక్ క్యారెక్టర్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అయితే ఈ సినిమా రీ రిలీజ్ కి ఈ సినిమా లిమిటెడ్ షోస్ అయితే ప్రొవైడ్ చేశారు. కొన్ని మెయిన్ ఏరియాస్ లో మాత్రమే సినిమాని 4K వర్షన్ లో రిలీజ్ అయితే చేశారు. అయితే 1.78 crores గ్రాస్ అయితే సాధించింది ఈ సినిమా. నెంబర్ 6 మహేష్ బాబు బిజినెస్ మ్యాన్. ఈ సినిమా గురించి ఏం చెప్పమంటారు చెప్పండి. మహేష్ బాబు వన్ మ్యాన్ షో బిజినెస్ మ్యాన్. ఇంక ఈ సినిమా మహేష్ బాబు బర్త్డే స్పెషల్ గా రీ రిలీజ్ అయితే చేశారు. ఇంకా కలెక్షన్స్ లో కూడా ఒక ట్రెండ్ సెట్ చేశాడు బాబు. 5.3 crores గ్రాస్ అయితే క్రియేట్ చేశాడు బిజినెస్ మ్యాన్ తో. నెంబర్ 7 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పిల్ల. ప్రభాస్ ని ఒక స్టైలిష్ డాన్ గా ప్రజెంట్ చేసి హిట్ కొట్టిన సినిమా రీ రిలీజ్ అప్పుడు 1.5 crores అయితే సాధించింది. నెంబర్ 8 యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింహాద్రి. ఇంకా సింహాద్రి ఎన్టీఆర్ కెరీర్ లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. ఈ సినిమా రీ రిలీజ్ అప్పుడు ఎన్టీఆర్ తన మాస్ ఏంటో చూపించారు. యంగ్ 5.2 crores గ్రాస్ అయితే సాధించారు ఈ రీ రిలీజ్ లో. నెంబర్ 9 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైలిష్ యాక్షన్ మూవీ దేశముద్రు అయితే రీ రిలీజ్ అయితే అయ్యింది అనమాట. ఈ సినిమా రీ రిలీజ్ అప్పుడు 1.46 crores గ్రాస్ అయితే సాధించింది. నెంబర్ 10 పవర్ స్టార్స్ ఖుషి. ఖుషి 4K న్యూ ఇయర్ స్పెషల్ గా రీ రిలీజ్ అయితే చేశారు. ఇంకా ఈ సినిమా రీ రిలీజ్ లో ఒక ట్రెండ్ అయితే సెట్ చేశారు. అయితే ఈ సినిమా రీ రిలీజ్ కలెక్షన్స్ 7.46 crores. ఇవి నోటెడ్ ఏరియాస్ లో మాత్రమే. ఇంకా ఈ రీ రిలీజ్ ఫస్ట్ షో తర్వాత చాలా ఏరియాస్ లో షోస్ అయితే యాడ్ అయ్యాయి. ఇంకా చిన్న చిన్న ఏరియాస్ లో కూడా షోస్ అయితే హౌస్ఫుల్స్ అయితే అయ్యాయి. ఇంకా ఆ కలెక్షన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తే దాదాపు గ్రాస్ 8 నుంచి 9 మధ్యలో అయితే ఉంటుంది.
ఇంకా ఈ రిలీజ్ చేసిన మూవీస్ లో మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్ టాప్ గ్రాసర్స్ అండ్ కలెక్షన్స్ అయితే సెట్ చేశారు. ఇంకా 2024 లో కూడా చాలా మూవీస్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. అందులో ఓయ్, తొలి ప్రేమ, చెన్నకేశవరెడ్డి, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, 7G బృందావనం కాలనీ, ఇంద్ర, శంకర్ దాదా MBBS, నేనింతే, ఆది, నువ్వు నేను, 3, రఘువరన్, ఛత్రపతి, మాస్, వెంకీ, ఖడ్గం, గబ్బర్ సింగ్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి ఈ 2024 లో. అయితే ఈ 2024 లో గబ్బర్ సింగ్ అయితే టాప్ గ్రాసర్ గా అయితే నిలిచింది, 8.1 crores గ్రాసర్ గా. ఇంకా 2025 న్యూ ఇయర్ స్పెషల్ గా మహేష్ బాబు గుంటూరు కారం అయితే రిలీజ్ అయితే అయ్యింది. ఇంకా రవితేజ బర్త్డే స్పెషల్ గా నా ఆటోగ్రాఫ్, రామ్ చరణ్ బర్త్డే స్పెషల్ గా నాయక్, ఇంకా యుగానికి ఒక్కడు, సీతమ్మ వైట్ల సిరిమల చెట్టు, అల్లు అర్జున్ బర్త్డే స్పెషల్ గా ఆర్య 2, భరత్ అనే నేను, జగదేక వీరుడు, అతిలోక సుందరి అయితే ఇప్పటిదాకా రిలీజ్ అయితే అయ్యాయి. అప్కమింగ్ రిలీజ్ అయితే ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ యమదొంగ, మహేష్ బాబు బర్త్డే స్పెషల్ కలేజా, ప్రభాస్ బర్త్డే స్పెషల్ వర్షం, ఇంకా చిరంజీవి గారి స్టాలిన్ 8K వర్షన్ అయితే రిలీజ్ కి అయితే రెడీ అవుతున్నాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ మన ఎంటర్టైన్మెంట్ ఛానల్. థ్యాంక్ యూ.